రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల కొంతమంది మృతి చెందారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా ఎక్కడైనా సరే పాల విక్రయ కేంద్రాలు ఉంటే వాటి మీద తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపిస్తూ ఉన్నారు. తాజాగా ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా ఈరోజు ఉదయం నుంచి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు గోపాలకృష్ణ అదేవిధంగా వారి బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కొన్ని పాల విక్రయ కేంద్రాలకు వెళ్ళి అక్కడున్నటువంటి పాల నమూనాలు కూడా వాళ్ళు సేకరించారు. వాటిని ల్యాబ్స్కు పంపించారు. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ముందుకు వెళ్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఈ తనిఖీలు నిర్వహించేటువంటి సమయంలోనే ఎంఆర్పి కానీ వాటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కానీ లేకుండా ఉన్నటువంటి పాల ప్యాకెట్లు, బాదం పాలు డబ్బాలను కూడా ఇటు వాళ్ళు గమనించడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేశారు. ఈ విధంగా ఎంఆర్పి కానీ లేకుంటే వాటి తయారీకి సంబంధించినటువంటి వివరాలు కానీ లేకుండా పాలు కానీ ఇతర తాగే పదార్థాలు కానీ తినే పదార్థాలు కానీ విక్రయిస్తే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా మచిలీపట్నంలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. రావు కదా ఇలా ప్రజలు చిన్న ఐడిన్ బాటిల్ తోటి ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థాలు స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకునే వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పెడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట. ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్ లో వేసి చూస్తే ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అనడానికి ఇలా చిన్న చిన్న టెస్ట్ కాకుండా ల్యాబ్ కి పంపడానికి మనం శాంపిల్స్ తీయడం జరిగింది. ఐరన్ టెస్ట్ లో బ్లూ అవ్వలేదు. ఇది ఇన్స్టెంట్ గా చేపిద్దాం. ఏది మనం డాక్టర్ కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ వేయాల్సినంత మేము చేసి ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇప్పుడు చూసిందంటే చిన్న చిన్న లేఖనాలు ఉన్నాయి. అయ్యో లేవని మేము ఏమంటారు ఆ లేఖనాలు వాటర్ చేస్తాం.